ఇక్కడ ఆస్ట్రాజెనికాకి సంబంధించి ఒక కీలకమైనటువంటి అంశం. అకార్డింగ్ టు ద రిపోర్ట్స్, ఆస్ట్రాజెనికా హ్యాస్ టోల్డ్ ద యూరోపియన్ యూనియన్ దట్ ఇట్ ఎక్స్పెక్ట్స్ టు డెలివర్ లెస్ దాన్ హాఫ్ ద COVID-19 వ్యాక్సిన్ ఇట్ వాజ్ కాంట్రాక్టెడ్ టు సప్లై ఇన్ ద సెకండ్ క్వార్టర్. ఇది యూరోపియన్ యూనియన్కి తేల్చి చెప్పినటువంటి అంశం. ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే, క్రమంగా వ్యాక్సినేషన్ ప్రారంభమయ్యాక, అంటే ఇక్కడ కావాలని కృత్రిమ సృష్టి అయినా అయి ఉండొచ్చు. ఫస్ట్ డోస్ ఇచ్చి సెకండ్ డోస్ ఇవ్వలేము మేము ఇన్ టైంలో అంటే ఎక్కువ డబ్బులైనా ఇస్తాం అంటారు కదా, ప్రైవేట్ వ్యవహారంలో ఉండేటువంటి ఒక విచిత్రమైనటువంటి ధోరణి అది. రెండవది వచ్చేటప్పటికి ఎక్కువ గిరాకీ వస్తుంది కాబట్టి మేము సప్లై చేయలేకపోతున్నాం. ఇది కంటిన్యూగా సాగుతుంది. అంటే ఇక్కడ డబుల్ డోస్ అయ్యేటప్పటికి వచ్చినటువంటి సమస్య. ఇప్పుడు మొదటి డోస్ మేము పంపించాం, మళ్ళీ సెకండ్ డోస్ కూడా ఇవ్వాలి కాబట్టి మేము సప్లై చేయలేము అనేటువంటి. దీంతో ఇప్పుడు ఆశలు పెట్టుకున్నటువంటిది అమెరికాది, బ్రిటన్ది, సరే భారత్ దాన్ని ఇప్పుడిప్పుడు క్రమంగా అర్థం చేసుకున్నాయి. అంటే ముందు వాళ్ళ దేశాల్లో వాళ్ళకే పూర్తిగా ఇవ్వలేకపోతున్నారు. వాళ్ళ దేశాల్లోనే ఒక పక్కన డబ్బులకే ఫ్రీ ఏం కూడా కాదు అక్కడ, అయినా కూడా అదే పూర్తి చేయలేకపోతున్నారు. మిగతా వాళ్ళకి ఇచ్చేటువంటిది సమస్య అవుతుంది. యూరోపియన్ యూనియన్ దేశాలకి అదే సమస్య అవుతుంది, పక్క దేశాలకి అదే సమస్య అవుతుంది. దీనికి ఎట్లా పరిష్కారం అన్నటువంటి దాని మీద తలలు పట్టుకుంటున్నారు. ఈవెన్ ఫౌజీతో పాటుగా ప్రస్తుత బైడెన్ వర్గం కానీ మరి భారతదేశం సహకారం ఏమన్నా కోరతారా, మనం ఏం చేస్తాం, ఎందుకంటే మన దగ్గరే వ్యాక్సిన్ సిస్టమ్ సెట్ అయిన తర్వాత మిగతా వాటి మీద కాన్సన్ట్రేషన్ తగ్గించాం. రష్యా వాళ్ళకి కొన్ని తయారు చేసి పెడుతున్నాం, వాళ్ళకి సంబంధించినటువంటి వ్యాక్సిన్స్కి సంబంధించి. ఇప్పుడు అమెరికా అందుకని మన మీద ప్రెషర్ చేస్తుంది, వాళ్ళకి తయారు చేసి పెట్టమని చెప్పేసి. ఏం జరుగుతుందో చూడాలి.